బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే ఇన్సిడెంట్ ఇంత తీవ్రంగా జరిగితే దర్యాప్తు చేస్తా ఉన్న తీరును చూస్తే బాధ అనిపిస్తుంది. దర్యాప్తులో నుంచి ఒక లెటర్ చూపించారు, ఆయన చనిపోతూ ఆ లెటర్ రాశాడు అని చెప్పి ఆ లెటర్లో ఒక డ్రైవర్ పేరు పెట్టి ఒక లెటర్ చనిపోతూ రాశాడు అని చెప్పి పోలీస్ అధికారులు లెటర్ కూడా చూపించారు. చిన్నాన హౌ కెన్ హీ రైట్ ఎ లెటర్ అంటే దాని అర్థం ఏంది? వాళ్ళ సమక్షంలో తాను లెటర్ రాస్తాడా? తన సమక్షంలో వాళ్ళు రక్తంతో కూడిన లెటర్ రాయగలుగుతాడా? వాళ్ళ సమక్షంలో తాను లెటర్ చంపించే హంతకుల సమక్షంలో తాను లెటర్ రాస్తూ ఉంటే ఆ హంతకులు చూస్తూ ఊరుకుంటారా? దాని అర్థం ఆ లెటర్ కూడా ఫ్యాబ్రికేటెడ్ లెటర్ అని. లెటర్ కూడా ఫ్యాబ్రికేట్ చేసి పోలీసులు చూపిస్తా ఉన్నారు అని అంటే నిజంగా ఈ టోటల్ వ్యవహారం అంతా కాన్స్పిరసీ థియరీ నుంచి పక్కకు పోయి ఒక ఎంపీని అన్యాయంగా చంపినారు అన్న పరిస్థితి నుంచి పక్కకు పోయి ఒక సౌమ్యుని అన్యాయంగా చంపినారు అన్న అంశం మీద నుంచి పక్కకు పోయి టోటల్గా వేరే పద్ధతిలోకి తీసుకొని పోయే కార్యక్రమం దగ్గరుండి జరుగుతూ ఉంది. ఇక్కడ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టమైనటువంటి అన్లాఫుల్ థింగ్స్, లా అండ్ ఆర్డర్ సమస్యలు, హత్యలు, ఘోరాలు ఇవన్నీ చేయడం ఇది చాలా దుర్మార్గం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఏదైతే వివేకానంద రెడ్డి గారి మరణం పట్ల సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తేనే జరిగిన సంఘటన చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అంత దారుణంగా ఇంట్లోనే చంపడం అనేది ఇది వీళ్ళ యొక్క దౌర్జన్యాలకు కానీ ఇంకోదానికి పరాకాష్ట. అంటే ఒక ముఖ్యమైన వ్యక్తి, మీ ఫ్యామిలీ మెంబరు, అతను చంపబడ్డాడు. చంపబడ్డ సమయంలో ఎందుకు మీరు హైడ్ చేశారు? ఎందుకు హత్య అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారు? పోలీసులను కూడా నమ్మించే ప్రయత్నం చేశారు. ఇది హత్య కాదు, సహజ మరణం, హార్ట్ అటాక్ చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు. మీరందరూ వెళ్ళిన తర్వాత మీ బంధువు అంత ఇంపార్టెంట్ వ్యక్తి చనిపోతే, అంత దారుణంగా చనిపోయినప్పుడు ఇది హత్య అని ఎందుకు మీరు చెప్పలేకపోయారు? వాళ్ళు పోలీసులకు చెప్పినప్పుడు కూడా ఇది డెత్ అని ఎక్కడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పోలీసులు కూడా నమ్మబలికిచ్చారు, ఇది హార్ట్ అటాక్తో చనిపోయారు, పడినప్పుడు ఈ దెబ్బలు తగిలాయి తప్ప ఇంకోటి కాదు అని నమ్మించారు. వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్లో కూడా నమ్మించడానికి ప్రయత్నం చేశారు, ఇది సహజ మరణం అని, హార్ట్ అటాక్ అని. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక మనిషిని చూస్తే ఎవరైనా సరే ఆ ఫోటో చూస్తే ఒక నిమిషంలో చెప్పగలుగుతారు వై. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్లో వచ్చి రక్తం కడిగేదానికి? మీరు సమాధానం బెడ్రూమ్, బాత్రూంలో నుంచి బెడ్రూమ్లోకి ఎవరు తీసుకొచ్చారు? బాత్రూంలోకి ఎవరు తీసుకుపోయారు? బాత్రూమ్ నుంచి బెడ్రూమ్లోకి ఎవరు తీసుకొచ్చారు? హాస్పిటల్కి ఎవరు తీసుకుపోయారు? బెడ్రూమ్ అంతా ఎవరు క్లీన్ చేశారు? యూ హావ్ టు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. అప్పుడు లెటర్ లేదు, సాయంత్రానికి లెటర్ వచ్చింది. లెటర్ ఎవరు రాశారు? ఓకే, మార్నింగ్ లేని లెటర్ ఈవినింగ్ ఎట్టొచ్చింది? నేను అందుకనే గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాము, వీ వాంట్ ఎ సిబిఐ ఎంక్వైరీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు అస్సలు నమ్మకమే లేదు. చేసిన వాళ్ళు ఎవరైనా కూడా, ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ విషయాలు తెలియాలి, ఎందుకు చేసినారు అన్న విషయం బయటికి రావాలి. ఒక పద్ధతి ప్రకారం జరిగిన ఈ అంశాన్ని ఎంక్వైరీ ద్వారా చేసిన వాళ్ళ మూలాల దగ్గరికి పోవాలి. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతున్నారు? ఢిల్లీలో వీళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ ఉంది. సిబిఐ ఎంక్వైరీ అయితే తప్పించుకోవచ్చు, ఇక్కడ ఎంక్వైరీ తప్పించుకోలేదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎందుకు మీరు గుమ్మడికాయ దొంగనగానే భుజాలు అనుకున్నారు? వై? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఈ పోలీసు వ్యవస్థ పైన నాకు నమ్మకం లేదంటే మీరు ప్రైవేట్ ఆర్మీ పెట్టుకుంటారా? ఇట్ ఈస్ నాట్ పర్మిసబుల్. చట్టపరంగా అందరినీ కాపాడేది పోలీస్. పోలీసు వ్యవస్థ రాజకీయాలకు అతీతంగా, అందరి పార్టీలకు అతీతంగా దేశంలో ఒకే ఒక వ్యవస్థ, నీకు ప్యారలల్ వ్యవస్థ లేదు. యూ హ్యావ్ బిలీఫ్ ఆర్ నాట్ బిలీఫ్, యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ దెమ్.
నాన్నగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బని చంపినప్పుడు చంద్రబాబు నాయుడు, నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే, నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. మళ్ళీ ఇవాళ చిన్నాన్న మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే. ఎక్కడ చూసినా కూడా కాన్స్పిరసీ థియరీ కనిపిస్తా ఉంది. చేసింది ఎవరైనా కూడా వాళ్ళ మూలాలు బయటికి రావాలి. అంత పెద్ద గాయం జరిగిన తర్వాత రూమ్ లో అంత బ్లడ్ ఉన్న తర్వాత ఎందుకు మీరు షిఫ్ట్ చేశారు? యూ హెవ్ టు ఎక్స్ప్లెయిన్ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ కూడా అతి దారుణంగా చేసి మళ్ళా దాన్ని తప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తూ ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగే పరిస్థితికి వచ్చారు. అంటే తప్పు చేశారు, తప్పించుకోవాలి, దారి లేదు. సిబిఐ ఎంక్వైరీ అంటే ఎలక్షన్స్ అయిపోయి అయిపోతుంది, తర్వాత కేసు ఎస్టాబ్లిష్ అయినా పర్వాలేదు, ఏం జరుగుతుంది ఎవరి మీద పెడతారు. అదే మరి ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా ఎవరు చేసినా దీన్ని పూర్తిగా శిక్షించే పరిస్థితి రావాలి. నేరాలు చేయడంలో దిట్టలైన వ్యక్తులు ఏ విధంగా నేరాలు చేస్తారు, ఇదొకటి మరొక ఎగ్జాంపుల్, పరాకాష్ట. కడాన కుటుంబ సభ్యుడు చనిపోయిన మానవత్వం లేకుండా, సాక్ష్యాలు కూడా లేకుండా చేయాలనుకోవడం చాలా దుర్మార్గం. ఇది కుటుంబ సభ్యుడి యొక్క హత్యను కూడా సాక్ష్యాధారాలు లేకుండా చేయాలనుకోవడం అనేది ఎంత కరుడుగట్టిన నేరం ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం మన దౌర్భాగ్యం. నేరస్తులు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేసి రాజకీయాలను అడ్డం పెట్టుకుని ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తూ ఎదురుదాడి చేస్తూ తప్పించుకోవాలని ప్రయత్నం చేయడం అనేది